భారత జాతీయ ప్రతిజ్ఞ రచయిత, ప్రముఖ సాహితీవేత్త, విద్యావేత్త పైడిమర్రి వెంకట సుబ్బారావు పాఠశాలల్లో ప్రతిరోజు విద్యార్థులు పాటించే భారతదేశం నా మాతృభూమి అనే జాతీయ ప్రతిజ్ఞను రచించిన మహనీయుడిగా ఆయన భారత చరిత్రలో చిరస్థాయిగా నిలిచారు. భారత జాతీయ ప్రతిజ్ఞ రచయిత పైడిమర్రి వెంకట సుబ్బారావు జయంతి సందర్భంగా కథనం. భారత జాతీయ ప్రతిజ్ఞ రచయిత, ప్రముఖ సాహితీవేత్త, విద్యావేత్త పైడిమర్రి వెంకట సుబ్బారావు జయంతి సందర్భంగా దేశవ్యాప్తంగా ఆయన సేవలను స్మరించుకోవడం ముదావహం. పాఠశాలల్లో ప్రతిరోజు విద్యార్థులు పాటించే భారతదేశం నా మాతృభూమి అనే జాతీయ ప్రతిజ్ఞను రచించిన మహనీయుడిగా ఆయన భారత చరిత్రలో చిరస్థాయిగా నిలిచారు. తెలుగు భాషపై అపారమైన పట్టు, దేశభక్తి భావాలు, సామాజిక బాధ్యతల పట్ల నిబద్ధత కలిగిన సుబ్బారావు 1916 జూన్ 10న జన్మించారు. ప్రభుత్వ సేవలో పనిచేస్తూనే సాహిత్య రంగంలోనూ విశేష కృషి చేశారు. భారతదేశ ఐక్యత, సమగ్రత, సోదరభావం, దేశాభిమానం వంటి విలువలను ప్రతిబింబించేలా ఆయన జాతీయ ప్రతిజ్ఞను రచించారు. 1962లో రచించబడిన ఈ ప్రతిజ్ఞ తరువాత దేశవ్యాప్తంగా పాఠశాలల్లో ప్రవేశపెట్టబడింది. విద్యార్థుల్లో దేశభక్తి, క్రమశిక్షణ, సామాజిక బాధ్యత, జాతీయ సమైక్యత వంటి విలువలను పెంపొందించడంలో ఈ ప్రతిజ్ఞ కీలక పాత్ర పోషిస్తోంది. నేటికి లక్షలాది మంది విద్యార్థులు ప్రతి ఉదయం ఈ ప్రతిజ్ఞను పఠిస్తూ దేశం పట్ల తమ బాధ్యతను గుర్తు చేసుకుంటున్నారు. ఈ సందర్భంగా విద్యావేత్తలు, సాహితీవేత్తలు మాట్లాడుతూ జాతీయ ప్రతిజ్ఞ కేవలం కొన్ని వాక్యాల సమాహారం మాత్రమే కాకుండా భారతీయ సంస్కృతి, విలువలు, దేశభక్తికి ప్రతీకగా నిలిచిందని పేర్కొన్నారు. యువతలో దేశం పట్ల బాధ్యతాయుతమైన దృక్పథాన్ని పెంపొందించడంలో సుబ్బారావు రచన విశేష ప్రభావాన్ని చూపుతుంది. ఆయన అందించిన జాతీయ ప్రతిజ్ఞ భారతీయుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచి భావి తరాలకు స్ఫూర్తిగా నిలుస్తుంది. భారతదేశం నా మాతృభూమి, భారతీయులందరూ నా సహోదరులు అనే సందేశంతో జాతీయ సమైక్యతకు బాటలు వేసిన మహనీయుడు పైడిమర్రి వెంకట సుబ్బారావు సేవలు చిరస్మరణీయమని దేశం నేడు మరోసారి గుర్తు చేసుకుంటుంది.